సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి కదండి. ఏ సినిమా చూసారు మీరు? పండక్కి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం చూసాం. చూసారా? ఆ. ఎలా ఉంది సినిమా? బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుందా? బాగుంది. మీరు సంక్రాంతికి వస్తున్నాం. మీరు అదే సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? యా గుడ్. యా గుడ్. నువ్వు చూసావా? హలో. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? నాకే ఇంగ్లీష్ నీకేమంటారు, మీరు చెప్పండి. అది గేమ్ చేంజర్ చూసాము, సంక్రాంతి వస్తున్నాం చూసాము. ఆ, గేమ్ చేంజర్ మరి కంపేర్ చేస్తే సంక్రాంతి వస్తున్నాం బాగుంది, బాగా నచ్చింది. నచ్చింది. ఏమండి మీరు? సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి వస్తుందా? బాగా నచ్చింది. మీరు 2 సినిమాలు చూసారా? లేదు, ఒకటే ఒకటే సినిమా చూసారా? ఓకే. వెంకటేష్ గారికి ఇప్పటి వరకు మీరు చూసిన సినిమాల్లో ఇది బాగుందా, ఆ సినిమాలు బాగున్నాయా? పాతవి బాగుంటాయండి. పాతవి బాగుంటాయా? ఓకే. దీంట్లో ఓకే. మామూలుగా ఉంది. ఆ, అవి అయితే చాలా Natural. ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఎవరు ఫ్యాన్ అండి మీరు? ఫ్యాన్స్ అన్ని అంటే ఏముండదు. నార్మల్గా ఒక హీరో అంటే అభిమానం ఉంటది కదా. వెంకటేశ్వర సౌందర్య అంటే సినిమాలు బాగుంటాయి. వెంకటేష్ గారు, సౌందర్య. మీ అబ్బాయి గారిని అడుగు, ఆయన మీరు మీరు చెప్పండి, ఎవరు ఫ్యాను? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ఓకే. పవన్ కళ్యాణ్ గారి ఓజీ గురించి వెయిటింగా, అవునండి. వీరమల్లు గురించి వెయిటింగా. ఫస్ట్ వీరమల్లో చూద్దాం. ఓకే. వీరమల్లు సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. బాగా అనిపించిందా? అనిపించింది. ఓకే. మైక్ ఇది నువ్వు మాట్లాడట్లేగా. మీరెవరు ఫ్యాన్ అండి? చరణ్. రామ్ చరణ్ గారు. మరి మీరు గేమ్ చేంజర్ చూసారా? చూసేసాను. ఎలా అనిపించింది? బాగుంది. ఓకే. ఇట్స్ ఓకే. గేమ్ చేంజర్ కొంతమందికి నచ్చకపోవడం కారణాలు ఏమంటారు అసలు? డిపెండ్స్, ఒకళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో అలా ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు. ఓకే. గేమ్ చేంజర్ మొత్తం అన్నీ చూసారా? పాటలు బాగా నచ్చాయా, సీన్లు బాగా నచ్చాయా? సీన్స్ బాగున్నాయి, సాంగ్స్ ఇంకా బాగుంటాయి, ఇంకా బాగుండేది. మీరెవరు ఫ్యాన్ సార్? ఈయన సీనియర్ ఎన్టీఆర్ బాధ అండి, ఎందుకంటే అలాంటి నటుడు మధ్య రాడు. అతను ఆయన ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఓకే. ఇది గ్రేట్ యాక్టర్. ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? చాలా చాలా ఉన్నాయి. ఓకే. మరి సీనియర్ ఎన్టీ గారు వాళ్ళ కుమారుడు అయిన బాలకృష్ణ గారి ఆయన సినిమాలు కూడా చూస్తాను. రాకుమార్ ఇంకా చూడలేదు. ఓకే. చూస్తారా? చూస్తాను. ఓకే. అది చెప్పు. కాదు, ఈ పాటని ఉంటావు కోయారే కోయ్ కోయ్ కోయ్. మీరు మీరు చూసారా పాట? ఓకే. ఒక ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నా. రీసెంట్గా మంచు విష్ణు, మంచు మనోజ్ గొడవలు చూసారు కదా, టీవీలో చూసారా? అది ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు మీకు? అవి బయటికి రాకూడదు. ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని కూడా వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకుని చేసుకోవాలి తప్ప బయటకు రాకూడదు. బయటకు వస్తే వాళ్ళకే కొంచెం ఇది వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా. బయటకు వస్తే ఫ్యామిలీ ఇష్యూస్ బయటకు రాకూడదు. వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే. మీరు ఫ్యామిలీగా మీకు ఎలా అనిపిస్తుంది? ఏదైనా సరే ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి ఫ్యామిలీ లోపల ఉంటేనే బెటర్ కదండి. అది పబ్లిక్ ఇష్యూ అయితే జనరల్గా అంటే అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి ఇంటర్నల్గా ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఓకే. రేపు మనం చూడడానికి కూడా ఇష్టపడమండి. తర్వాత సినిమాలు ఏమన్నా వచ్చినా కానీ ఏదైనా. ఏంటి మీరు రాజమండ్రా? రాజమండ్రి. మరి పండగ ఊరెళ్ళి వచ్చారా, లేకపోతే పండగకి ఇక్కడికి వచ్చామండి. పండగకి ఇక్కడికి వచ్చారా? మేము వచ్చాము. అదేంటి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, అటు వస్తారు, మీరేంటి ఇటు వచ్చారు? మేము వచ్చాము. మరి కోడి పందాలు, పిండి వంటలు అవన్నీ మిస్ అయ్యా? చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇక్కడ మిస్ అయ్యా? ఇక్కడ మిస్ అయినాయండి. ఓన్లీ గాలిపటాలు. టోటల్ గా సంక్రాంతి వస్తున్నాం మూవీ చూసి బాగా ఎంజాయ్ చేశారు సంక్రాంతి. ఓకే. మీరు నార్మల్ గా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఎలా ఉంటే బాగుంటాయి సినిమాలు చూడడానికి? ఫ్యామిలీ పరంగా ఉంటేనే బాగుంటాయి అనిపిస్తుంది. చాలా బాగుంటాయి అలా. లవ్వులు గివ్వులు కాకుండా ఫ్యామిలీగా అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే. ఓకే. మీరు చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్. కొంచెం ఐ లవ్ థ్రిల్లర్స్, కొంచెం థ్రిల్లర్స్ ఇష్టపడతాను. అండ్ ప్రెజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్కి సెట్ అయ్యేలా ఉంటే మూవీస్ కొంచెం బాగుంటాయి. అంటే అవేర్నెస్ వస్తుంది, కొంతమంది తెలియదు కదా. సో అవేర్నెస్ క్రియేట్ చేసే మూవీస్ అయితే బాగుంటుంది. గేమ్ చేంజర్ అవేర్నెస్. దట్స్ వై లైక్. నచ్చలేదు. అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. దే ఆర్ నాట్ అవేర్. సో అలాంటి మూవీస్ వస్తేనే ఓ ఇలా అయ్యింది కదా అని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళేమో ఫ్యామిలీ అంటున్నారు, మీరేమో అవేర్నెస్ అంటున్నారు. అన్ని కలగలుపు సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీకు థ్యాంక్ యూ.